నా పేరు మామిడిశెట్టి బెన్నిపాల్. మాది కడింపొంత, యలమంచిలి మండలం, గుంపరు పంచాయతీ. నా ఇంటి పక్కన ఉంటున్న అతని పేరు తుంగా నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారి పేరు తుంగా త్రిమూర్తులు. అతను ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని హత్యా ప్రయత్నం చేసి చంపడానికి ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ ఏ అనుమతులు లేకుండా మా గోళ్ళ తీసేసాడు. గోళ్ళ తీసిన తర్వాత మేము కేసులు పెట్టాం. కేసు పెట్టి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ అప్పటి నుంచి చాలాసార్లు దాడులు చేశాడు. మేము అనుకోకుండా రీసెంట్గా మా అబ్బాయి రేషన్ కార్డు నిమిత్తం తంబేస్తాకు వచ్చారు. మా కోడల్ని, మా అబ్బాయిని విపరీతంగా కొడతాం జరిగింది. జరిగిన వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నైటు ఒక 2 రౌడీలను పంపించి టైర్లు కోయించేశాడు, గొడ్డలు. తర్వాత పొద్దున్నే మళ్ళీ 10 గంటలకి మా స్థలం అది బాగు చేయించుకుంటున్నాం. ఎందుకంటే దొంగలు ఎటు పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు, ముసుగ్గా ఉందని కంచెలు అవి బాగు చేయించున్నాం. ఈలోపు తన బిల్డింగ్ మీద నుంచి బూతులు తిడుతూ పచ్చి బూతులు తిడుతున్నాడు. తిడితే ఈ కూలీలు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బాగు చేసుకుంటే మరి నిన్ను కూడా చంపేస్తాను, హైదరాబాదు ఎలాగెళ్తావో చూస్తాను అని అంటే అప్పుడు నేను అన్నాను, నువ్వు ఊరు అనుకుంటున్నావో వాళ్ళకాడు అనుకుంటున్నావు, ఇది ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు, ఎంతమందిని చంపేస్తావు, సరే నేను బాగు చేసుకుంటాను అనేటప్పటికి వెంటనే ఫోన్ తీసుకున్నాడండి. ఫోన్ తీసుకుని వచ్చేయండిరా వేసేద్దాం ఏంటి అన్నాడు. ఒక 5 నిమిషాల్లో కారు వేసుకుని 10 మంది రౌడీలు వచ్చారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు, గొడ్డల్లో, చైన్లు, ఇంకా విపరీతమైన ఆయుధాలతో వచ్చి భయభ్రాంతులుగా గురి చేసి పరిగెట్టడం వచ్చేస్తాను మా మీదకి. మేము ఇంకా భయం వేసి మా ప్రాణ రక్షణ కోసం మేము ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి డైరెక్ట్గా కత్తులు అయ్యి వేసి మమ్మల్ని గొడ్డలతోటి నరకటకు వచ్చాడు. ఒక్క క్షణం అయితే మేము లోనికి వెళ్ళకపోతే మా ప్రాణం పోను. మేము లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నా కూడా వాళ్ళు వచ్చి మా సీసీ కెమెరాలో, తర్వాత కార్లు విపరీతంగా ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు అన్నీ బంద్ అయిపోయిన వెంటనే సీఏ గారికి మేము వీడియో కాల్ చేసాం. వీడియో కాల్ చేస్తే పాపం సీఏ గారు వీడియో కాల్ కంటిన్యూ అక్కడి నుంచి వస్తానే పోలీసులు పంపించారు. పంపించిన తర్వాత వెంటనే మేము ఈ కేసులు పెట్టాం. కేసులు పెడితే సీఏ గారు మొత్తం మాకు అంతా బాగానే అన్నీ రాసి పంపించారు. పంపించిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా వీళ్ళ మధ్యలో దారి కాయటం, ఇది చాలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.